దేవుని వాక్యం చూసుకుందాము. కీర్తనలు 37వ అధ్యాయము. We will look at the word of the Lord, dear friends. Psalm 37, 9వ వచనం. verse 9. For the evil doers shall be cut off, but those who wait for the Lord shall inherit the land. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. Hallelujah. మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రియులరా, The portion which we have just now read, dear friends, వెయిటింగ్ ఆన్ ద లార్డ్, దేవుని కొరకు కనిపెట్టడం మనం నేర్చుకోవాలి. we must learn to wait for the Lord. ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో, దేనికోసమైతే నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావో దాన్ని నిశ్చయముగా పొందుకుంటావని బైబిల్ చెప్తూ ఉన్నది. Your Bible says, for whatever the thing you're waiting for in the presence of the Lord, you will surely get it. సో వెయిటింగ్ ఆన్ ద లార్డ్ అంటే దేవుని వాక్యం మీద మనం కనిపెట్టడం, ఆధారపడడం, ఆనుకోవడం ప్రియులరా. The meaning of waiting on the Lord is to wait with His word, depend upon Him. కీర్తనలు 25వ అధ్యాయం 3వ వచనంలో, If we see Psalm 25 verse 3, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. None who wait for you shall be put to shame. అంటే దేవుని కొరకు లేకపోతే వాక్యమై ఉన్న దేవుని కొరకు కనిపెట్టుకొని వారు ఎవడు సిగ్గు నొందడు ప్రియులరా. here the word of God says, they who wait for the Lord will not be put to shame. టుడే దేవుడు వాక్య రూపములో మనకి అనుగ్రహించినాడు ప్రియులరా. వాక్యమే దేవుడై ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. The Bible says the word became flesh. The word is God. He dwelt among us. దేవుని వాక్యమును నమ్ముతున్నామంటే దేవుణ్ణే నమ్ముతున్నాం అన్నమాట. If we are believing the word of God, it means we are believing God. దేవుని వాక్యం మీద ఆధారపడుతున్నామంటే దేవుని మీదే ఆధారపడుతున్నామని అర్థం. If we are depending on the word of God, that means we are depending on God. దేవుని వాక్యము నెరవేర్పు కొరకు కనిపెడుతున్నాము అంటే దేవుని యొక్క కార్యము కొరకు కనిపెడుతున్నామని అర్థం We ప్రియులారా. are waiting. If you are waiting for the fulfillment of God's word, that means you are waiting for God. హల్లెలూయా. Hallelujah. చూడండి కీర్తనలు 37వ అధ్యాయంలో See, again we go back to Psalm 37. 34వ వచనం, 34th verse. Psalm 37 verse 34. Wait for the Lord and keep his way, and he will exalt you to inherit the land. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. సో ఎవరైతే దేవుని కొరకు లేకపోతే దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచి దాని యొక్క నెరవేర్పు కొరకు కనిపెడతారో నిశ్చయముగా దానిని స్వతంత్రించుకుంటారని ఇక్కడ రాయబడింది ప్రియులారా. See what is written here, those who trust the word of God and they're waiting, hoping that this word will come true, will happen, then that means they will surely receive what they are waiting for. హల్లెలూయా. Hallelujah. చూడండి, మనం హెన్నని, కోడిని చూసినట్లయితే, When we look at the hen, కోడి గుడ్ల మీద పొదిగినప్పుడు 24 దినములు దాని మీద గుడ్ల మీద పొదిగినప్పుడు దానిలో నుంచి పిల్లలు బయటకు వస్తాయి. గుడ్లలో నుంచి see, when the hen is hatching the eggs, it will sit on its eggs for 21 to 24 days, and then after that the little chicks come out. ఆ ఎగ్గులో ఏమున్నది? జీవం ఉన్నది ప్రియులారా. What is there in that egg? Life. ఎప్పుడైతే
కోడి కంటిన్యూస్ గా ఆ ఎగ్స్ మీద కూర్చుంటుందో, పొదుగుతుందో, హ్యాచ్ చేస్తుందో, దానిలో నుంచి లైఫ్ అనేది బయటకు వస్తుంది. When the hen sits on the egg continuously, the eggs receive life. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా కోళ్లను పొదిగించేవాళ్ళు. In my house, when I was a child, they used to keep the eggs for hatching. కొన్నిసార్లు కోళ్ళు ఆ ఎగ్స్ మీద కూర్చుని ఉండడానికి ఇష్టపడేవి కాదు, బయటికి వచ్చేసేవి ప్రియుల. Sometimes those hens used to not sit on those eggs. They used to get up and come off. చాలా ఇంపేషన్స్ గా ఉండేవి, ఓర్పు లేకుండా ఉండేవి కొన్ని కోళ్ళు. They did not have any patience, some of the hens. ఒక రోజు కూర్చునేది, one day it will sit, 2 రోజులు కూర్చునేది, 2 days it will sit, 3వ రోజు జంప్ చేసేది అక్కడి నుంచి సడన్. 3rd day suddenly it will jump from the eggs. మేము మళ్ళీ ఎలాగో పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లి దాన్ని అక్కడ కూర్చోబెట్టేవాళ్ళం. Again we forcefully will take that hen and make it sit on the eggs. తర్వాత 21 రోజులు 24 రోజులు అయిన తర్వాత చూస్తే ఆ వేసిన 20 గుడ్డుల్లో ఒక 5 గుడ్డులో 6 గుడ్డులో దానిలోంచి పిల్లలు వచ్చే, మిగతా గుడ్లన్నీ మురిగిపోయాయి, ఎందుకు పనికి రాకుండా పోయాయి. Then after 21 or 24 days only some 2 or 3 used to hatch. All the remaining eggs used to be rotten. ఎందువలనంటే ఈ కోడిలో పేషెన్స్ లేకపోవడం వల్ల, ఓర్పు లేకపోవడం వల్ల, అది అక్కడ కంటిన్యూగా కూర్చోలేకపోవడం వల్ల గుడ్లు పాడైపోయినాయి, మురిగిపోయినాయి. Because this mother hen did not have patience to sit on those eggs continuously, those eggs were rotten. దేవుని వాక్యములో కూడా జీవమున్నది, ఆత్మ ఉన్నదని బైబిల్ చెప్తూ ఉన్నది. The word of God, like those eggs, is life and spirit. The Bible says. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను మాట్లాడు ఈ మాటలు ఆత్మయును జీవమును అయి ఉన్నవి అంటూ ఉన్నాడు. Jesus said, the words that I speak unto you, they are life and spirit. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవము కలిగిన మాటలను దేవుడు మనకు అనుగ్రహించినాడు. God has given to us those words of life, dear friends. సో అయితే ఆ మాటలను నమ్మి ఆ మాటలు నెరవేర్పు కొరకు మనం ఓర్పుతో కనిపెట్టినట్లయితే నిశ్చయముగా ఆ యొక్క నెరవేర్పును మనం చూడగలం. But we have to believe that word of God and continuously keep trusting in that word, then surely it will be fulfilled, dear friends. అనేక మంది ఫాస్ట్ ఫుడ్ గా అలవాటు పడిపోయిన ఈ దినములో ఈ క్రైస్తవులకి దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యం యొక్క నెరవేర్పు కొరకు కనిపెట్టి విశ్వాసము గాని ఓర్పు గాని కనబడటం లేదు ఈ దినముల్లో. Many of the Christians, they are used to this fast food life. They don't have the patience to wait in the presence of God, to believe in His word, to trust Him. They want instant answers and they don't have the patience. అందువలన దేవుని వాక్యం యొక్క పవర్, ఆ నెరవేర్పును వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. That is why they are not able to see the fulfillment of the power of God or His word. యేసు ప్రభు మనల్ని అన్ని ఆశీర్వాదములతో ఆశీర్వదించినాడని బైబిల్ చెబుతుంది. ఎఫెసియన్స్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో. If we see, look at the book of Ephesians chapter 1 verse 3, it says God has already blessed us with all the heavenly blessings. నీకు కావలసిన అన్ని ఆశీర్వాదాలను యేసయ్య నీకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ప్రియులారా, already God has given you all the spiritual blessings in heavenly places. హల్లెలూయా. దేవుడు యెహోషువతో చెప్పినట్లు, ఇదిగో యెరికోను నీకు ఇచ్చి ఉన్నాను అని చెప్పినట్లుగా దేవుడు మనకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు, ఐశ్వర్యం ఇచ్చి ఉన్నాడు, ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. కానీ విశ్వాసముతో ఓర్పుతో కనిపెట్టి వాటిని మనం స్వతంత్రించుకోవాలి ఈ దినమున. See, when we look at the Old Testament, God told to Joshua, I've already delivered Jericho into your hands. Even before he went and fought the battle and won the battle, God said, I have given Jericho into your hand. The same way today, God has already given us healing. He has given us all the blessings. By faith, we have to inherit and receive the manifestation of that power and that healing, dear friends.
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా. If you look at the book of Hebrews, chapter 6, 15th verse. verse 15. Hebrews 6th chapter 15th verse. Abraham, having patiently waited, obtained the promise. 15th verse. తెలుగులో చదువుతాను. ఆ మాట నమ్మి అబ్రహాము అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. హల్లెలూయా. Hallelujah. సో అబ్రహాము దేవుడు తనకిచ్చిన వాగ్దానమును, దేవుడు తనకిచ్చిన మాటను నమ్మి విశ్వసించి ఓర్పుతో కనిపెట్టినాడు, దానిని పొందుకున్నాడని బైబిల్ చెప్తుంది. The Bible speaks about Abraham. He received the promise. He waited patiently, trusting God and believing God, and he received the promise, dear friends. 12th verse లో చూసినప్పుడు ఇదే అధ్యాయంలో In this chapter only, verse 12, Hebrews 6:12. With faith or through faith and patience inherit the promise అని ఉంది. విశ్వాసముతో ఓర్పుతో మనం వాగ్దానమును స్వతంత్రించుకోలం. విశ్వాసముతో ఓర్పుతో దేవుని వాక్యము యొక్క నెరవేర్పును మనం పొందుకోగలం ప్రియులారా. Hallelujah. With faith and patience we can receive the blessings of the Lord. సో ఫెయిత్ విశ్వాసము కావాలి, We need faith. ఓర్పు కావాలి We ప్రియులారా. need patience. అబ్రహాము ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసినాడు తన యొక్క దేవుని వాగ్దానము యొక్క నెరవేర్పును చూడడానికి. To see the fulfillment of the promise of God, Abraham waited for so long. కానీ ఆ వెయిటింగ్ పీరియడ్ లో ఎక్కడ అబ్రహాము విశ్వాసమునందు బలహీనమైపోలేదు ప్రియులారా. But when he was waiting for God, he never became weak in faith in any manner. సో మిరకిల్ ఏంటంటే అబ్రహాముకు పిల్లలు లేకపోయినా అబ్రహాం ఇతరుల కోసం పిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి గర్భఫలాలు తెరిచినాడు అంట See, ప్రియులారా. the miracle is Abraham did not have children, but when he prayed for others, God opened their wombs and gave them children. హల్లెలూయా. Hallelujah. సో విశ్వాసము అండ్ ఓర్పు ఈ రెండిటి ద్వారానే మనం దేవుని వాక్యము యొక్క పవర్ ని మన లైఫ్ లో చూడగలం ప్రియులారా. So only through faith and patience we can see the power of God, dear friends. సో విశ్వాసము లేకుండా ఓర్పు లేకుండా నీవు దేవుని వాక్యములో ఉన్న పవర్ ని ఆ శక్తిని పొందుకోలేవు, దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొనలేవు. Without faith, without patience, you cannot receive the power of God. You cannot inherit his promises. సో డియర్ ఫ్రెండ్స్, ఈ దినముల్లో మనం చూసినప్పుడు When we look at these days, దేవుడు తప్ప మనకి వేరే ఏది సహాయము చేయలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ we ఉన్నాం. are living in days where except God, nobody can help us or do anything for us. ఎవ్రీవేర్ హాస్పిటల్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి పేషెంట్స్ తో. Everywhere the hospitals are filled with patients. ఐసియు బెడ్లు ఎక్కడ ఖాళీ లేవు. No empty ICU beds. మొన్నటి వరకు బెంగళూరు సిచ్యుయేషన్ చాలా బ్యాడ్ గా ఉండింది. The situation in Bangalore was very horrible. ఇప్పుడు చూస్తే చిన్న చిన్న టౌన్స్, డిస్ట్రిక్ట్స్, విలేజెస్ లో చూస్తే ఇంకా భయంకరంగా ఉన్నదంట పరిస్థితి. Now in the smaller towns and districts and villages, the situation is worse. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత డబ్బున్నా కూడా ఎందుకు సహాయము చేయలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంట ప్రియులారా. However big a position, how much ever money, they are not able to help them in any way. కానీ ఎవ్రీథింగ్ ఫెయిలింగ్ బట్ జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ప్రభు ఎన్నడూ ఫెయిల్ అవ్వడు ప్రియులారా. Everything fails, but Jesus never fails, dear friends. దేవుని వాక్యము చూసినప్పుడు సామెతలు 18వ అధ్యాయములో When we look at the Proverbs chapter 18, 10వ వచనం, verse 10.
యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. హల్లెలూయా. The name of the Lord is a strong tower. The righteous man runs into it and is safe. Hallelujah. Hallelujah. The name of the Lord is a strong tower. The righteous run into it, and they are saved. The name of the Lord is a strong tower. The righteous run into it, and they are saved. Hallelujah. So the name of the Lord, దేవుని నామము బలమైన దుర్గము. హల్లెలూయా. The name of the Lord is a strong tower, dear friend. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. When the enemy attacks, the righteous will run and he will go into the tower and he'll be safe. ఈ దినమున Today, దేవుని వాక్యమే మనకు బలమైన దుర్గము. the ప్రియులారా, word of the Lord, the name of the Lord is our strong tower. దేవుడు మన కంటికి కనబడటం లేదు ఇప్పుడు. God, we మనం cannot వెళ్ళి పరిగెత్తికెళ్ళి ఆయన రెక్కల క్రింద దాగి ఉండడానికి. see, like in Jesus' time when he was on this earth, we cannot physically see him so that we can run to him and hide under his wings. కానీ దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యమై ఉన్న దేవుని యొద్దకు మనం పరిగెత్తుకుని వెళ్ళాలి ప్రియులారా. But since the word is God, the word of God is God, so we should run to the word of God. దేవుని వాక్యము మనకు బలమైన దుర్గములాగా ఉంటుంది ప్రియులారా. The word of the Lord is a strong tower. హల్లెలూయా. Hallelujah. నీవు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచే వ్యక్తివై ఉన్నట్లయితే నీకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి పరిగెత్తుకుని వెళతావు? దేవుని వాక్యము యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి దేవుని వాక్యం అనే బలమైన దుర్గములో నీవు దాగి ఉండి సురక్షితంగా ఉంటావు ప్రియుడా. When you are a man of faith, when you are reading the word, meditating the word, when problems come, when troubles come, what you will do immediately, you will take that word and start speaking and taking refuge and protection in that word, dear friends. కానీ ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం అంట ప్రియులారా. See, the Bible says in Proverbs, the rich man, for the rich man, his riches and his wealth is like a strong city. అదే అధ్యాయంలో ఉంది, 18వ అధ్యాయంలో. See, it's there in that same 11వ chapter. వచనం. Proverbs A rich 18, man's 11. wealth is strong city, and like a high wall in his imagination. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. See, but the rich man, what he will think? His riches, his wealth is only like a strong fortified city. సో గమనించండి, ఆ ధనవంతుని ఆస్తి ఇప్పుడు ఎందుకు అక్కరకు రాకుండా ఉపయోగపడకుండా పోతా ఉంది Today, ప్రియులారా. that rich man's wealth in this time of Corona, it's useless. కానీ But yesterday, today and forever, నిన్న నేడు నిరంతరము యేసు ఒకే రీతిగా ఉన్నాడు ప్రియులారా. Jesus never changes. Yesterday, today, forever, he's the same, dear friends. హల్లెలూయా. Hallelujah. ఆ దినమున బలమైన దుర్గముగా ఉన్న దేవుడు ఈ దినమున కూడా తనను ఆశ్రయించి తన బిడ్డలకు బలమైన దుర్గముగా ఉంటాడు ప్రియులారా. Hallelujah. Those days, how God was a strong tower to the people who believed and trusted in him. Today also, he will be the strong tower to all those who trust in him, believe in him, and rely on him completely, dear friends. హల్లెలూయా. Hallelujah. మనం చేయవలసింది దేవుడై ఉన్న దేవుని వాక్యము యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళాలి ఈ సమయంలో ప్రియులారా. So what we have to do, we have to run to the word of God, which is God himself. మనం ఈ దినముల్లో కీర్తనలు 91వ అధ్యాయాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి ప్రియులారా. We have to meditate on Psalm 91.
again and again and again in these days, dear friends. Hallelujah. Hallelujah. 1వ కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనములో See what is Psalm He 91 who verse 1. dwells in the shelter of the Most High will abide in the shadow of the Almighty. బహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. Hallelujah. Second verse, I will say to the Lord, my refuge, my fortress, my God, in whom I trust. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నువ్వు చెప్తున్నావా అట్లా? Are you opening your mouth and saying? See, second verse says, I will say. You have to say. Are you opening your mouth and saying throughout the day, Lord, you are my refuge, you are my fortress, you are my God in whom I trust. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ప్రియులారా. Here the psalmist is telling, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నాకు కోట, ఆయనే నేను నమ్ముకొను నా దేవుడు అంటూ ఉన్నాడు. He is my God, He is my refuge, He is my fortress, the God in whom I trust. కానీ ఎవరిని నమ్ముతున్నావో, ఎవరిని ఆశ్రయిస్తున్నావో, ఎవరి వైపు చూస్తూ ఉన్నావో ఈ సమయంలో నాకు తెలియదు. But I do not know really whom you are trusting in, under whom you are taking refuge. Whom you are calling as your fortress. Except Jesus. యేసు తప్ప మరి దేనిని నమ్ముకున్నా, దేనిని ఆశ్రయించినా అది నీ ప్రాణమును కాపాడలేదు ఈ సమయంలో ప్రియులారా. In this time, except Jesus, nothing can protect you and keep you safe, dear friends. 3వ వచనంలో వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. For he will deliver you from the snare of the fowler and from the deadly pestilence. The deadly pestilence is corona, dear friends. He's saying, surely he will deliver me from the snare of the fowler and from the deadly విశ్వాసముతో, కాన్ఫిడెన్స్ తో కీర్తనకారుడు ఈ మాటలు చెప్పుచూ ఉన్నాడు ప్రియులారా. It's not just for the sake of words. The psalmist is meaning with great faith and confidence. He's saying these words, dear friends. వేట కాని ఊరిలో నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడంటూ ఉన్నాడు. He will protect me from the snare of the fowler, the one who wants to spoil us, the devil. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడంటూ ఉన్నాడు. And from the deadly pestilence, he will protect us. Hallelujah. Hallelujah. 4వ వచనంలో he will cover you with his pinions, under his wings you will find refuge. His faithfulness is a shield and buckler. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడెమును డాలునై ఉన్నది. Hallelujah. He will cover us with his feathers, and under his wings will I trust. He's saying, his truth shall be my shield and my buckler. Hallelujah. Hallelujah. తన రెక్కల క్రింద ఆశ్రయము, அவசிறுகளால் மூடுவார். తన రెక్కల క్రింద ఆశ్రయము, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. I will not be afraid of the terror by night, nor for the destruction that wasteth at noonday, nor for the pestilence that stalketh in the darkness. Hallelujah. Hallelujah. గమనించండి ప్రియులారా. Here see, dear friends, observe. దేవుని వాక్యాన్ని నీకు బలమైన దుర్గముగా చేసుకున్నట్లయితే, if you make God, the name of the Lord, the word of the Lord, as a strong tower, like how the psalmist is saying, నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నువ్వు ఎక్కడ భయపడకుండా ఉంటావు. Your confidence will be so strong that looking at the situations and the news and around you, you will not be afraid, dear friends. Hallelujah. Hallelujah. ఎందుకంటే దేవునిలో బలమైన దుర్గముగా ఉన్న దేవునిలో వచ్చి నీవు దాగి ఉన్నావు కాబట్టి నీవు సురక్షితముగా ఉంటావు. Because you came and took refuge in the name of the Lord, who is a strong tower, you will surely be safe. 9th verse చెప్తా ఉంది, యెహోవా
నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. Hallelujah. English. 9వ వచనం in English I will read. Because you have made the Lord your dwelling place and the Most High, who is my refuge, no evil shall be allowed to befall you, no plague come near your tent. Hallelujah. నీవు దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నట్లయితే ఈ సమయంలో, in this time, because he has made the Lord his habitation, the Most High God, మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా your చేసుకున్నట్లయితే, habitation, that means you continuously you're living, that your dwelling place should be the Most High God. many people, అనేక మంది విజిటర్స్ గా అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలకు వస్తారు. ఏ పరిస్థితులు అంతా బాగుంటే దేవుడి వైపు చూడరు. ప్రియుల, For many people, God is not their habitation. He is not their permanent residence, like the house in which we live. Guests will come, right? Like that, they are visitors to God. They go to God when they have problem, when there is sickness, when there is trouble. When everything is fine, they won't even remember God. కానీ దేవుడు 24 గంటలు, వారంలో 7 దినములు, సంవత్సరములో సంవత్సరంలో 365 రోజులు ఆయనలో ఉండాలని, ఆయనతో ఉండాలని వాంఛిస్తూ ఉన్నాడు. But God is desiring us to be always with him, 24/7, 365 days, 31 days in the month, ever and ever we should be with God. Hallelujah. Hallelujah. So dear friends, ఎప్పుడైతే నీవు దేవుడిని నీకు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకుంటావో, when you make the Lord your permanent dwelling place, బైబిల్ చెప్తుంది, Bible says, ఇదిగో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి he will protect you. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. He will command his angels to protect you in all your ways. నీ పాదములకు రాయి కూడా తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకొని ఉంటారు. And they will not allow, the angels will not allow even one stone to hurt your leg. Hallelujah. Hallelujah. 14th verse లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. 14th verse in English. Because he holds fast to me in love, I will deliver him, I will protect him, because he knows my name. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తూ ఉన్నావా? Are you really loving God? Because he loves me, the psalm says. లేకపోతే ఇప్పుడేదో కష్టం వచ్చిందని కన్నీళ్లు కారుస్తున్నావా? Or because to now difficulties, problems, are you crying? ఎంతో మంది అలాంటి భక్తిలోనే జీవిస్తున్నారు. Many Christians are having this kind of a కష్టాలు వచ్చినప్పుడే కన్నీళ్లు కారుస్తారు, కష్టాలు వచ్చినప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు, కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. only when they have difficulties, only when they have problems, they will cry, they will come to church. They may take the Bible which is full of dust and dust it and start reading only when they have troubles. కానీ అన్ని సమయాల్లో, But all the time, dear friends, అన్ని at సమయాల్లో, all times, నీ కష్టం ఉన్నా whether you లేకపోయినా, have problems, you don't have problems, లాక్డౌన్ ఉన్నా whether లేకపోయినా, lockdown or no వైరస్ lockdown, కేసులు ఉన్నా whether లేకపోయినా, virus is there or not there, ఎప్పుడు దేవుని ప్రేమించాలి. every time you should love God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆయన్ని ప్రేమించు వారికి ఏది కొదువ ఉండదు. Those who love him, they will not lack any good thing, dear friends. సింహపు పిల్లలు ఆకలిగా ఉండి నిద్రపోతాయేమో గాని దేవుని ప్రేమించు వానికి ఏది కొదువ ఉండదు. The lions, the young ones of the lions, they may lack some things and suffer, but those who trust in the Lord, they will not lack any good thing, the Bible says. Let us pray. Let's ప్రార్థన చేసుకుందాం. Gracious and heavenly Father, we thank you for your word. Thank you, Jesus, for giving us your word, Lord. Help us, Lord, to trust your word.
Help us to wait on your word. Help us to lean on your word. Help us, Lord, to wait for the fulfillment of your word with faith and patience. Lord, with faith and patience, only we will inherit the promises of God, the word says. Abraham waited patiently for the promise. Oh God, how he could inherit the promise, Lord Jesus. We thank you, we praise you. Your word, you have given us your word. Your word is spirit and life. నీవు ఇచ్చిన వాక్యము ఆత్మయును జీవమునై ఉన్నది ప్రభా. తండ్రి, విశ్వాసముతో నీ వాక్యం మీద ఆనుకొని కీర్తనకారుడు 91వ అధ్యాయంలో ఎలాగూ తండ్రి నీ మీద ఆనుకున్నాడు, నిన్ను తనకు ఆశ్రయముగా చేసుకున్నాడు, నిన్ను తనకు కోటగా చేసుకున్నాడు, ఎలాగో నిన్ను దుర్గముగా చేసుకున్నాడు, మేము కూడా నిన్నే మాకు ఆశ్రయముగా, కోటగా, దుర్గముగా చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. తండ్రి, యెహోవా నామము బలమైన దుర్గము అని నీ వాక్యము చెబుతూ ఉన్నది. నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితముగా ఉంటాడని వాక్యం చెబుతూ ఉన్నది. The name of the Lord is a strong tower. The righteous run into it and he will be safe. Father, help us, Lord, even in this time of confusion, unrest, and trouble and turmoil around us. Help us to run to you, Father. Help us to love you more and more. Help us to be faithful to you more and more. Help us to grateful to you more and more. Help us to rely on you more and more, Father. Everything is failing, but Jesus never fails. You never leave us, Lord Jesus. You never forsake us, Lord. Those who wait for you will never be put to shame, thy word says. నీ కొరకు కనిపెట్టుకొని వాడిని ఎన్నడూ మీరు సిగ్గుపడనివ్వరు ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, నీ వాక్యం మా హృదయంలో పనిచేయనివ్వమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.